డబ్బు సంపాదించేది ఒక ఏడైతే దానికి పన్ను కట్టేది మరో ఏడా? వినడానికి కొంచెం వింతగా ఉంది కదూ? కాని ఇది నిజం. అసలు ఎందుకిలా? ఈ ప్రశ్నకు సమాధానం మన ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 3లో దాగి ఉంది. దాని గురించే ఈరోజు మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనం కష్టపడి ₹1 సంపాదిస్తే దానిమీద ఈరోజే పన్ను కట్టేయాలా? అదృష్టవశాత్తు సమాధానం కాదు. కానీ ఎందుకు కాదు? దీని వెనుకున్న లాజిక్ ఏంటి? దానికోసమే మన ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో ఒక ప్రత్యేకమైన సిస్టమ్ ఉంది. ఈ డౌట్ మనలో చాలామందికొస్తుంది. రామయ్య గారికే కాదు. నేను సంపాదించేది ఈ సంవత్సరం, మరి పన్ను ఎప్పుడు కట్టాలి? ఇది చాలా సింపుల్గా కనిపించినా చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి సమాధానం ఇప్పుడు వెతుకుదాం. ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో మనం తెలుసుకోవలసిన మొదటి అతి ముఖ్యమైన రూల్ ఇదే: సంపాదన, పన్ను చెల్లింపు. ఈ రెండు వేర్వేరు సంవత్సరాలకి సంబంధించినవి. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు, కానీ దీని వెనుక ఒక చాలా సింపుల్ కారణముంది. దీన్ని సింపుల్గా ఎలా అర్థం చేసుకోవాలంటే, మనం ఒక ఏడాది మొత్తం కష్టపడి డబ్బు సంపాదిస్తాం కదా. ఆ తర్వాత వచ్చే ఏడాదిలో నిదానంగా కూర్చుని, ఓకే, నేను ఇంత సంపాదించాను, దీనికి ఇంత పన్ను కట్టాలి అని లెక్కలేసుకుని కడతాం. అంతే. ఒకటి సంపాదనా సంవత్సరం, ఇంకొకటి పన్ను కట్టే సంవత్సరం. ఇప్పుడు ఈ సంపాదన సంవత్సరాన్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ల భాషలో ఏమంటారో తెలుసా? అదే ప్రీవియస్ ఇయర్, అంటే మునుపటి సంవత్సరం. ఈ ఒక్క పదం చుట్టూనే మన మొత్తం ట్యాక్స్ సిస్టమ్ తిరుగుతుంటుంది. సరే, ప్రీవియస్ ఇయర్ అన్నాం కదా, అంటే జస్ట్ గడిచిపోయినేడాదా? కాదు. దీనికి కొన్ని పక్కా రూల్సున్నాయి. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇక్కడ 4 చాలా ముఖ్యమైన విషయాలున్నాయి. జాగ్రత్తగా వినండి. 1. ప్రీవియస్ ఇయర్ అంటే మీరు డబ్బు సంపాదించిన 12 నెలల కాలం. 2. ఈ సంపాదన మీద పన్ను ఎప్పుడు కడతారు? ఆ తర్వాతి సంవత్సరంలో. దాన్నే అసెస్మెంట్ ఇయర్ అంటారు. అంటే మీకు లెక్కలు చూసుకోడానికి టైం ఇస్తున్నారన్నమాట. 3. ఇది ఎప్పుడూ ఏప్రిల్ 1న మొదలై మార్చ్ 31న ముగుస్తుంది. ఫిక్స్డ్. ఇక 4వది, ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఒకవేళ మీరు మధ్యలో ఎప్పుడైనా కొత్త బిజినెస్ మొదలుపెట్టారనుకోండి, అప్పుడు మీ మొదటి ప్రీవియస్ ఇయర్ 12 నెలల కన్నా తక్కువ కూడా ఉండొచ్చు. బావుంది కదూ? మామూలుగా అయితే ఈ రూల్స్ చాలా స్ట్రిక్ట్. కానీ 2020లో కరోనా వచ్చినప్పుడు, అంటే అంతా తలకిందులైనప్పుడు, ప్రభుత్వం కూడా ఈ రూల్స్ని మార్చాల్సి వచ్చింది, ప్రజలకి కొంచెం ఊరట కల్పించడానికి. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. దాని పేరే టాక్సేషన్ అండ్ అదర్ లాస్ యాక్ట్ 2020. దీని ముఖ్య ఉద్దేశ్యం ఒక్కటే: పన్ను కట్టేవాళ్ల మీద భారం తగ్గించి వాళ్లకి మరికొంత టైం ఇవ్వడం. ఈ చట్టం వల్ల చాలా డెడ్లైన్లు మారిపోయాయి. ఉదాహరణకి ఇక్కడ చూడండి. ఐటీఆర్ ఫైలింగ్ దగ్గర్నుంచి కంపెనీలు ఫామ్ 16 ఇచ్చేదాకా దాదాపు అన్నిటికీ గడువు పెంచారు. ఆ కష్టకాలంలో ఇది నిజంగా చాలా పెద్ద రిలీఫ్. ఉదాహరణకు చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన గడువును ఏకంగా సెప్టెంబర్ 30, 2020 దాకా పెంచారు. అలాగే 2020-21 అసెస్మెంట్ ఇయర్కి సంబంధించిన ఫైలింగ్కి నవంబర్ 30, 2020 వరకు టైమిచ్చారు. ఇక ఉద్యోగులకు ఫామ్ 16 ఇచ్చే కంపెనీలకి కూడా ఆగస్టు 15, 2020 వరకు వెసులుబాటు కల్పించారు. ఇవి మాత్రమే కాదు, ఆడిట్ రిపోర్ట్ల కోసం అక్టోబర్ 31, సెక్షన్ 80C ఇన్వెస్ట్మెంట్ల కోసం జులై 31, టీడీఎస్ స్టేట్మెంట్ల కోసం జులై 15, ఇలా చాలా గడువులను పెంచారు. దీన్ని బట్టి మనకర్థమవుతుంది ఆ రిలీఫ్ ఎంత పెద్దదో. సరే, ఇదంతా బానే ఉంది. కానీ ఈ పాత కథంతా ఇప్పుడు మనకెందుకు? ఎందుకంటే ఇది కేవలం సమాచారం కాదు, మీ చేతిలో ఒక చట్టపరమైన ఆయుధం. ఎలాగో చెప్తాను. ఒక్క క్షణం ఊహించుకోండి. మీరు 2020కి సంబంధించిన ట్యాక్స్ విషయం గురించి మాట్లాడుతున్నారు. అప్పుడొక ఆఫీసర్ వచ్చి, ఏంటి డెడ్లైన్ అయిపోయింది గదా, ఇప్పుడు పెనాల్టీ కట్టాల్సిందే అని ఒత్తిడి చేస్తే అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మీరు చాలా ధైర్యంగా, క్లియర్గా ఇలా చెప్పొచ్చు: సార్, ఆగండి, టాక్సేషన్ అండ్ అదర్ లాస్ యాక్ట్ 2020 సెక్షన్ 3 ప్రకారం కోవిడ్ వల్ల ప్రభుత్వమే డెడ్లైన్స్ పెంచింది, కాబట్టి మీరు నా మీద పెనాల్టీ వేయడానికి వీల్లేదు. ఈ ఒక్క మాట చాలు. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి: ప్రభుత్వం ఒక చట్టం చేసి గడువు పెంచినప్పుడు దాన్ని కాదని చెప్పే అధికారం ఏ ఆఫీసర్కీ లేదు. ఇది మీ హక్కు, మీ రక్షణ కవచం. సో ఈరోజు మనం
ప్రీవియస్ ఇయర్ గురించి, అంటే ఏ సంవత్సరపు ఆదాయం మీద పన్ను కట్టాలో తెలుసుకున్నాం. బావుంది. కానీ ఎప్పుడు కట్టాలో తెలిస్తే సరిపోతుందా? అసలు ఎంత కట్టాలి? ఈ పన్ను రేట్లు ఎవరు డిసైడ్ చేస్తారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మనం మన తరువాతి విశ్లేషణలో వెతుకుదాం.